సో ఇన్ కంటిన్యూయేషన్ విత్ లాస్ట్ క్లాస్ మనం ఏం చెప్పుకుంటున్నాం అంటే సిఎంఏ ఇంటర్ ఇన్కమ్ ట్యాక్స్ గురించి చెప్పుకుంటున్నాం. సో అందులో ఇప్పుడు సెక్షన్ 4 గురించి చెప్తాం. ఏం చెప్తుంది సెక్షన్ 4 అంటే ఇన్కమ్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్. జస్ట్ సెకండ్, ఇది కొంచెం తగ్గించుకుందాం. ఇన్కమ్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ అండ్ ట్యాక్స్ ఇమీడియట్లీ ఫాలోయింగ్ అసెస్మెంట్ ఇయర్. ఇక్కడ మీరు రెండు గుర్తుపెట్టుకోవాలి, ఒకటి ప్రీవియస్ ఇయర్ అంటే ఏమి, ఇంకోటి అసెస్మెంట్ ఇయర్ అంటే ఏమి. కొత్తగా వచ్చినవి రెండు. ఓకే, అవి వాటి గురించి నెక్స్ట్ తెలుసుకుందాం. ఇట్ ఈస్ నాట్ వన్ టైం ట్యాక్స్, అది వన్ టైం ట్యాక్స్ అనేది కాదు. అండ్ రేట్ ఆఫ్ ట్యాక్స్ అనే అప్లికబుల్ గురించి చెప్తుంది. అండ్ రేట్ ఆఫ్ ట్యాక్స్ అనేది అప్లికబుల్ ఏమి యాన్యువల్ ఫైనాన్స్ యాక్ట్లో చెప్తుంది ఆఫ్ దట్ ఇయర్కి సంబంధించి. అంటే ఎవ్రీ ఇయర్ మనకి ఫైనాన్స్ యాక్ట్ అనేది జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది మనకి ఫిబ్రవరిలో బడ్జెట్ అని ఒకటి వింటాం మనం. సో ఆ బడ్జెటే మనకి ఫైనాన్స్ యాక్ట్ చెప్తారు. ఆ యాక్ట్లో ఏ రేట్స్ అయితే చెప్తారో ఆ రేట్స్ అప్లికబుల్ అవుతాయి. స్పెసిఫిక్ రేట్స్ ఉంటే స్పెసిఫిక్ రేట్ని అప్లికబుల్ చేయాలి. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇన్కమ్ చార్జబుల్ టు ట్యాక్స్, వాటికి సంబంధించి టీడీఎస్ని డిడక్ట్ చేయాలి అండ్ అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయాలి అప్లికబుల్ అయ్యే దగ్గర. అక్కడ సెక్షన్ 4 అనేది ఛార్జింగ్ సెక్షన్ అనమాట. ఛార్జింగ్ సెక్షన్ అంటే ఇన్కమ్ ట్యాక్స్కి బ్యాక్ బోన్ లాగా అనమాట. ట్యాక్స్ లయబిలిటీ అనేది అరైజెస్ బై వైచ్యూ ఆఫ్ దిస్ సెక్షన్ అండ్ ఇట్ అరైజెస్ అట్ ది క్లోజ్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్. హవెవర్ ఫైనలైజేషన్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ లయబిలిటీ అనేది పోస్ట్ పోన్ అవుతుంది అసెస్మెంట్ ఇయర్కి. ఇక్కడ జస్ట్ అరైజ్ అవుతుంది, కానీ దాని యొక్క ట్యాక్స్ ఫైనలైజేషన్ ఎక్కడైతుంది, అసెస్మెంట్ ఇయర్ అవుతుంది. అంటే మీకు 2 ఇయర్స్, ఈ ప్రీవియస్ ఇయర్ ఒకటి, ఈ అసెస్మెంట్ ఇయర్ అంటే ఏంది అనేది తెలియాలి. అంటే సింపుల్ ఇంకొక పాయింట్ చెప్తా చూడండి. ఇన్కమ్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ ఆఫ్ ఎ పర్సన్ ఈజ్ చార్జ్ టు ట్యాక్స్ ఇన్ ద ఇమ్మీడియట్లీ అసెస్మెంట్ ఇయర్. అంటే ప్రీవియస్ ఇయర్లో నీకు ఇన్కమ్ వస్తుంది, దాని యొక్క ట్యాక్స్ ఎప్పుడు కడతావు నువ్వు, అసెస్మెంట్ ఇయర్లో కడతావు. ఇప్పుడు అసెస్మెంట్ ఇయర్ అంటే ఏమి, యాజ్ పర్ సెక్షన్ 2 క్లాస్ 9 ప్రకారంగా అసెస్మెంట్ ఇయర్ అంటే అదొక పీరియడ్ ఆఫ్ 12 months. ఎక్కడి నుంచి వస్తుంది, కమెన్సింగ్ ఆన్ ద డే ఫస్ట్ డే ఆఫ్ ద ఏప్రిల్ ఎవ్రీ ఇయర్. ఎప్పటి నుంచి, ఎవ్రీ ఇయర్ ఫస్ట్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయ్యి అండ్ ఇట్ ఈస్ ద ఇయర్ జస్ట్ ఆఫ్టర్ ద ప్రీవియస్ ఇయర్. ఇది ఇక్కడ ఇంపార్టెంట్. ప్రీవియస్ ఇయర్ తర్వాత వచ్చే ఇయర్ని మనం అసెస్మెంట్ ఇయర్ అంటాము. ప్రీవియస్ ఇయర్ అంటే ఏమనేది ఇంకా చెప్పలే, ఇప్పుడు అసెస్మెంట్ ఇయర్ మాత్రం చెప్తున్నా. అసెస్మెంట్ ఇయర్ అంటే ఏమంటున్నావు, ప్రీవియస్ ఇయర్ తర్వాత రావాలి, ఫస్ట్ ఏప్రిల్కి స్టార్ట్ అవుతుంది అండ్ దాని యొక్క మంత్ ఎంత, దాని యొక్క పీరియడ్ ఎంత, 12 months ఉంటుంది. విచ్ ఇన్కమ్ ఎర్నడ్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్. ప్రీవియస్ ఇయర్లో నువ్వు ఇన్కమ్ ఎర్న్ చేస్తావు, దాని యొక్క ట్యాక్స్ అనేది చార్జ్ చేస్తాము అసెస్మెంట్ ఇయర్లో. ఫర్ ఎగ్జాంపుల్ అసెస్మెంట్ ఇయర్ 25-26 ఈజీ ఇయర్ అయితే దాని యొక్క కమెన్స్మెంట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ ఏప్రిల్ 2025 స్టార్ట్ అయ్యి ఎండ్స్ ఎప్పుడైతుంది, 31st March 2020 అవుతుంది. దీనికి ఇన్కమ్ అంటే దీనికి ట్యాక్స్ ఈ పీరియడ్లో నువ్వు కడతావు. అంటే దీనికి సంబంధించిన ఇన్కమ్ ఎప్పుడు అంటే ప్రీవియస్ ఇయర్ అంటారు. ప్రీవియస్ ఇయర్ అంటే అసెస్మెంట్ ప్రీవియస్ ఇయర్ 24-25 అవుతుంది. దాని యొక్క ట్యాక్స్ని అసెస్ చేస్తాము అసెస్మెంట్ ఇయర్ 25-26లో. నెక్స్ట్ దాని తర్వాత ఇప్పుడు ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలంటే ఇక్కడ 12 months ఉంటుంది. ఫస్ట్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రీవియస్ ఇయర్ తర్వాత వచ్చే నెక్స్ట్ ఇయర్ని అసెస్మెంట్ ఇయర్ అంటాము. ఇన్కమ్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్లో అసెస్ చేస్తే దాని యొక్క ట్యాక్స్ అనేది అసెస్మెంట్ ఇయర్లో పే చేస్తాము. అండ్ దాని తర్వాత ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ అంటే ఏమి, సెక్షన్ 3 డిస్కషన్ చేస్తుంది. ఏం చెప్తుంది అంటే సెక్షన్ 3 అనేది ప్రీవియస్ ఇయర్ అంటే మీన్స్ ఇది ఒక ఫైనాన్షియల్ ఇయర్ ఇమ్మీడియట్లీ ప్రిసీడింగ్ ద అసెస్మెంట్ ఇయర్. అసెస్మెంట్ ఇయర్ అంటే ప్రీవియస్ ఇయర్ తర్వాత అంటున్నాము, ఆ ప్రీవియస్ ఇయర్ అంటే అసెస్మెంట్ ఇయర్కి ముందర వచ్చేదని చెప్తున్నాము. సో ప్రిసీడింగ్ ద అసెస్మెంట్ ఇయర్ అంటే మీ ఇన్కమ్ ఎర్న్ చేసే ఇయర్, ఇన్కమ్ ఎర్నడ్ ఇన్ ఏ ఇయర్ ఈజ్ అసెస్డ్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్. ఏ ఇయర్ అయితే నువ్వు ఇన్కమ్ని ఎర్న్ చేస్తావో దాన్ని అసెస్ చేసేప్పుడు నెక్స్ట్ ఇయర్లో. అండ్ ద ఇయర్ ఇన్ విచ్ ఇన్కమ్ ఎర్న్ చేసినామో ఆ ఎర్న్ చేసిన ఇయర్ని మనం ఏమంటాము, ప్రీవియస్ ఇయర్ అంటాము. అండ్ ద నెక్స్ట్ ఇయర్ ఇన్ విచ్ ఇన్కమ్ అసెస్ చేస్తామో దాన్ని అసెస్మెంట్ ఇయర్ అంటాము. ఇక్కడ మ్యాండేటరీగా ఆల్ అసెస్సి వాళ్ళు ఫాలో కావాలి ఫైనాన్షియల్ ఇయర్ని యాజ్ ప్రీవియస్ ఇయర్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ పర్పస్కి. ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏమి, యాజ్ పర్ సెక్షన్ 2 క్లాస్ 21 ప్రకారంగా జనరల్ క్లాస్ యాక్ట్ 1897 ప్రకారంగా ఫైనాన్షియల్ ఇయర్ అంటే కమెన్సింగ్ ఫ్రమ్ ఫస్ట్ డే ఆఫ్ ఏప్రిల్. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఏప్రిల్కి స్టార్ట్ అవుతుంది. అండ్ దాని యొక్క పీరియడ్ ఎంత ఉంటుంది, 12 months ఉంటుంది. స్టార్టింగ్ ఫ్రమ్ ఏప్రిల్ టు ఎండింగ్ ఫ్రమ్ 31st March నెక్స్ట్ ఇయర్కి. ఇట్ ఈస్ డ్యూయల్ రోల్ అంటే అసెస్మెంట్ ఇయర్ యాజ్ వెల్ యాజ్ ప్రీవియస్ ఇయర్ వచ్చేస్తుంది.
సో ఫైనాన్షియర్ 24-25 దాని యొక్క అసెస్మెంట్ ఇయర్ ఫర్ ద ప్రీవియస్ ఇయర్ అంటే 23-24 అండ్ ప్రీవియస్ ఇయర్ అంటే ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 25-26. ఇప్పుడు ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ న్యూలీ సెటప్ బిజినెస్ అయితే ఎట్లా తీసుకోవాలి, న్యూగా ప్రొఫెషన్ పెట్టింటే ఎట్లా తీసుకోవాలి, నేనేమంటున్నా 12 months ఉండాలి ఒక ఇయర్ అంటే అని చెప్తున్నాను అసెస్మెంట్ ఇయర్కి ప్రీవియస్ ఇయర్కి. ఇప్పుడు నేను మిడిల్లో స్టార్ట్ చేసినప్పుడు నాకు 12 months ఉండదు కాబట్టి బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ న్యూలీ సెటప్ అయితే కమెన్సింగ్ ఎప్పుడైతే ఉంటుందో అంటే బిగినింగ్ ఎప్పుడైతే ఉంటుందో డేట్ ఆఫ్ సెట్టింగ్ ఆఫ్ బిజినెస్ అండ్ ఎండింగ్ వచ్చేసి 31st March. సో స్టార్టింగ్ డేట్ నుంచి ఎండింగ్ డేట్ వరకు తీసుకోవాలి. అండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ న్యూలీ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెంట్, అప్పుడు ఎప్పటి నుంచి నీకు న్యూ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాబ్లో జాయిన్ అయ్యారు, ఏప్రిల్లో జాయిన్ అయినారు, జూలైలో బోర్ కొట్టేసింది వచ్చేసినారు, డిసెంబర్లో మీరు ఒక బిజినెస్ కొత్తగా పెట్టుకుంటున్నారు. అట్లా న్యూ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదా బిజినెస్లో ఉన్నారు కొత్తగా శాలరీ ఇన్కమ్ యాడ్ అయింది, రెంటల్ ఇన్కమ్ యాడ్ అయింది, అట్లా న్యూ సోర్స్ ఆఫ్ ఎప్పుడైతే అవుతుందో అక్కడ నుంచి 31st March వరకు తీసుకుంటాము. సో సింపుల్గా చెప్పాలి అంటే నార్మల్ కేసెస్లో 12 months ఉంటుంది. కొత్తగా వచ్చినప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏమో లెస్ దెన్ 12 months కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇయర్కి అయితే 12 months ఖచ్చితంగా ఉంటుంది. అండ్ అసెస్ ఎగ్జిస్టింగ్ రెగ్యులర్ పర్సన్ అయితే వేరియస్ సోర్సెస్ కానీ యాడ్ అయితే ఎగ్జిస్ట్ ఇన్కమ్ నుంచి వచ్చేసి ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. కొత్త ఇన్కమ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ స్టోర్ ఎగ్జిస్టెన్స్ నుంచి తీసుకుంటాము. హవెవర్ అసెస్ వచ్చేసి లైబుల్ చేయాలి అగ్రిగేట్ చేసిన తర్వాత, అన్ని సోర్సెస్ని అగ్రిగేట్ చేసిన తర్వాత ట్యాక్స్ పే చేస్తాడు. అదే బట్ ఇప్పుడు జనరల్ రూల్ అంటే ఇక్కడ జనరల్ అగ్రిగేట్ ఇన్కమ్ ఆల్ సోర్సెస్ అన్నీ చెక్ చేసి ప్రీవియస్ ఇయర్లో వచ్చిన దానికి అసెస్మెంట్ ఇయర్లో ట్యాక్స్ పే చేస్తామని చెప్పినాము. బట్ కొన్ని కేసెస్లో ఏమంటారంటే అట్లా వద్దు బాబు, నాకు ప్రీవియస్ ఇయర్ది ప్రీవియస్లోనే ట్యాక్స్ కట్టు అని చెప్తారు. ఏ కేసెస్ అవి? సెక్షన్ 172 అంటే నువ్వు ఒక నాన్ రెసిడెంట్ పర్సన్, ఒక షిప్పింగ్ బిజినెస్ చేస్తున్నావు, ఇండియాలోకి వచ్చినావు, ఇండియా నుంచి వెళ్ళిపోయినాక మళ్ళీ వస్తావు రావో నాకు తెలీదు, డౌట్. సో ఇండియాకి వచ్చినప్పుడే నువ్వు ట్యాక్స్ కట్టి వెళ్ళిపోవాలి, అంటే ప్రీవియస్ ఇయర్లోనే నువ్వు ట్యాక్స్ కట్టాలి. నెక్స్ట్ సెక్షన్ 174 ఏం చెప్తుంది? 174 ఎవరైతే పర్సన్ ఇండియాని కంప్లీట్గా పర్మనెంట్గా వదిలేసి వెళ్తుంటారో లాంగ్ పీరియడ్కి వాళ్ళు, సో నువ్వు వేరే కంట్రీకి వెళ్ళిపోతున్నావు అని నాకు తెలిసినప్పుడు ఇన్ మిడిల్ ఆఫ్ ద ఇయర్లో, ఇక్కడ ఇన్ మిడిల్ ఆఫ్ ద ఇయర్ వరకు నువ్వు ఏదైతే ఇన్కమ్ చేసినావో దానికి సంబంధించిన ట్యాక్స్ కట్టి పో అని చెప్తుంది. నెక్స్ట్ 174A ఇన్కమ్ ఆఫ్ బాడీస్ ఫార్మ్డ్ ఫర్ షార్ట్ డ్యూరేషన్ అంటే నేను ఒక బిజినెస్ ఒక బాడీని ఎస్టాబ్లిష్మెంట్ చేసినాము 3 months. సో 3 months తర్వాత నువ్వెవరో నేనెవరు అంటాము. సో 3 months తర్వాత నేను వాళ్ళని వెళ్ళి అడిగినా అనుకోండి, ఆయన కడతారా అనుకున్నా, ఈయన కడతారా అనుకున్నా అంటారు కాబట్టి 3 months జరిగిన ఇయర్లోనే మీరు ట్యాక్స్ కట్టేయండి అని చెప్తుంది. నెక్స్ట్ 175 ఏం చెప్తారు? లైక్లీ టు ట్రాన్స్ఫర్ హిస్ ప్రాపర్టీ టు అవర్ ట్యాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ అతని యొక్క అసెట్స్ అన్నీ వాళ్ళ స్పౌస్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఎందుకు అంటే దానిలో మీద వచ్చే రెంటల్ ఇన్కమ్కి ఆల్రెడీ ఇతనుకున్న ఇన్కమ్కి ఇన్కమ్ ఎక్కువ అవుతుంది. అట్లాంటి కేసెస్ ఏమైనా ఉంటే. నెక్స్ట్ ఇన్కమ్ ఆఫ్ డిస్కంటిన్యూడ్ బిజినెస్ ఇన్ కేస్ అండ్ ద అసెసింగ్ ఆఫీసర్ అదర్ యాజ్ డిస్క్రిషనరీ పవర్. సో వీళ్ళకి కొంత పవర్ ఉంటుంది. ఎవరైతే బిజినెస్ని డిస్కంటిన్యూ చేస్తుంటారో వాళ్ళ కేసెస్లో కూడా రెగ్యులర్గా అసెస్మెంట్ ఇయర్లో కాకుండా ప్రీవియస్ ఇయర్లోనే ట్యాక్స్ కట్టించుకునే కేసెస్ అన్నమాట. నెక్స్ట్ అసెస్సీ ఎవరు కట్టాలి ట్యాక్స్ అంటే అసెస్సీ కట్టాలి. అసెస్సీ అంటే ఎవరు? ఒక పర్సన్. ఆ పర్సన్ ఆర్ ఎనీ అదర్ సమ్ ఆఫ్ మనీ ఈజ్ పేయబుల్ అండర్ దిస్ యాక్ట్. ఎవరైతే ట్యాక్స్ కట్టాల్సి వస్తుందో ఆ పర్సన్ మనం ఏమంటాం? అసెస్సీ అంటాము. ఇక్కడ అసెస్సీ అంటే ఎవ్రీ పర్సన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ టు హూమ్ ఎనీ ప్రొసీడింగ్ అండర్ దిస్ యాక్ట్. దీనిలో ట్యాక్స్ పే చేయాల్సి ఏదైనా సమ్ పే చేయాల్సి వచ్చిన వాడిని అసెస్సీ అంటాము. ప్రొసీడింగ్లో ఏదైనా అమౌంట్ పే చేయాల్సిన వాళ్ళని అసెస్సీని అంటాము. అసెసబుల్ చేసినారు అతని యొక్క ఇన్కమ్కి అండ్ లాస్కి అనదర్ పర్సన్కి సంబంధించి అతను అసెస్సీనే. డీమ్ టు బి అసెస్సీ కేసెస్ వచ్చినాయి, అట్లాంటి కేసెస్లో అసెస్సీని అంటాము. పర్సన్స్ అసెస్సీ ఇన్ డిఫాల్ట్ టీడీఎస్ డిడక్ట్ చేయాలి అసెస్సీ ఇన్ డిఫాల్ట్ అప్పుడు కూడా అసెస్సీగా ట్రీట్ చేసుకుంటాము. ఇప్పుడు పర్సన్ అంటే ఏమి? ఇక్కడంతా పర్సన్ అన్నాం కదా, ఎవరి పర్సన్ అని. పర్సన్ అంటే ఎవరు అంటే ఇండివిజువల్ కావచ్చు, హెచ్ఎఫ్ కావచ్చు, ఫర్మ్ కావచ్చు, కంపెనీ కావచ్చు, ఏఓపిబిఓఐ కావచ్చు, లోకల్ అథారిటీ కావచ్చు, ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్ కూడా కావచ్చు. సో వీళ్ళలో ఎవరైనా కావచ్చు. ఇప్పుడు ఆన్ ద బేస్ ఆఫ్ వెల్త్ సెటిల్ ప్రకారం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండివిజువల్ అంటే ఎవరు? ఇండివిజువల్ అంటే న్యాచురల్ పర్సన్స్.
ఎవరైతే న్యాచురల్లీ బర్న్ అండ్ బాట్ ఉంటారో వాళ్ళందరినీ ఇండివిజువల్స్ అని అంటాము. ఇండివిజువల్స్లో ఇంక్లూడ్ మైనర్ కూడా వస్తాడు అండ్ పర్సన్ అన్సౌండ్ మైండ్ కూడా వస్తాడు. బట్ అవెవర్ డీడ్స్ ఆర్ డైట్స్ ఆర్ అసెసబుల్ యాజ్ జ్యుడిషియల్ పర్సన్స్గా ట్రీట్ చేస్తారు. ట్రస్ట్ ఆఫ్ డిస్క్రిషనరీ షెల్ బి ట్రీట్ ట్రస్ట్ షెల్ బి అసెస్డ్ ఇన్ యాన్ ఇండివిజువల్. నెక్స్ట్ హెచ్యుఎఫ్ అంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీస్ అనమాట. ఆల్ పర్సన్స్ లీనియర్లీ అసెండెడ్ ఫ్రమ్ ద కామన్ యాన్సిస్టర్స్ అండ్ ఇంక్లూడింగ్ దేర్ వైఫ్స్ అండ్ డాటర్స్. వాళ్ళ యొక్క వైఫ్స్ వాళ్ళ యొక్క డాటర్స్ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటాము. ఇక్కడ ఓన్లీ అన్డివైడెడ్ ఫ్యామిలీస్ని కవర్ చేస్తారు. అన్డివైడెడ్ హిందూ లాస్ అప్లికబుల్ అయ్యే వారికి సంబంధించి. హిందూతో పాటు జైన్స్, సిక్కీస్ వాళ్ళు కూడా ఇంక్లూడ్ అయిపోతారు హెచ్యుఎఫ్కి సంబంధించి అసెస్ చేసినప్పుడు. అండ్ కంటిన్యూ టు బి అసెస్ యాజ్ సచ్ టిల్ ఇట్స్ పార్టిషన్ వరకు. హెచ్యుఎఫ్ ఈజ్ నాట్ ద క్రియేషన్ ఆఫ్ ఏ కాంటాక్ట్ క్రియేషన్ కాదు, ఇది సక్సెషన్ ద్వారా వచ్చేది, బై స్టేటస్ ద్వారా వచ్చేది. నెక్స్ట్ కంపెనీ అంటే ఏమి? అది ఇండియన్ కంపెనీ కావచ్చు, బాడీ కార్పొరేట్ అండర్ ద లా ఆఫ్ ఫారిన్ కంట్రీ కావచ్చు, ఆర్ ఇన్స్టిట్యూషన్ అసోసియేషన్ బాడీ కార్పొరేట్ కావచ్చు, ఎవరైనా కంపెనీ కావచ్చు. అండ్ ఎనీ ఇన్స్టిట్యూషన్ అసోసియేషన్ బాడీ వెదర్ ఇన్కార్పొరేటెడ్ ఆర్ నాట్ అండ్ వెదర్ ఇండియన్ ఆర్ నాన్ ఇండియన్ విచ్ హీ డిక్లేర్డ్ బై ద జనరల్ ఆర్ స్పెషల్ ఆర్డర్ బై ద సిబిడిటీ చెప్పింది ఇది కంపెనీ అని. అట్లాంటి కేసెస్లో ఇప్పుడు కంపెనీస్లో ఎవరైనా ఇండియన్ కంపెనీ అన్నాం, బాడీ కార్పొరేట్ అన్నాం, ఎవరైనా రిజిస్టర్ అయ్యే వాళ్ళు కానీ కంపెనీస్ యాక్ట్లో ఆర్ ఏదైనా సిబిడిటీ చెప్పిన పర్సన్స్ కానీ. ఇందులో ఇండియన్ కంపెనీ అంటే ఎవరు? ఇండియన్ కంపెనీ అంటే ఫార్మ్డ్ అండ్ రిజిస్టర్ అనేది కంపెనీస్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ అయిన వాళ్ళు. అంటే ఇక్కడ ఫామ్ అయ్యేది, రిజిస్టర్ అయ్యేది ఇంక్లూడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా వచ్చేస్తుంది. ఫస్ట్ అదర్ దెన్ జమ్మూ అండ్ కాశ్మీర్ అంటా కానీ ఫస్ట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా ఉంది అండర్ ఎనీ లాలో రిజిస్టర్ అయినా. అంటే యూనియన్ టెరిటరీలో అయినప్పటికీ దాదర్ అండ్ నగర్ హవేలీ, దమన్ అండ్ డియూ, పాండిచేరి దీనిలో రిజిస్టర్ అయినప్పటికీ కూడా వాటిని ఇండియన్ కంపెనీగానే తీసుకుంటాం. కార్పొరేట్ ఎస్టాబ్లిష్ అండర్ సెంట్రల్ ఆర్ ప్రొవిజనల్ యాక్ట్. సో వీళ్ళు ఇన్కార్పొరేట్ చేసినారు అంటే వాళ్ళని కూడా మనం ఏమంటాం? గవర్నమెంట్ కంపెనీ అంటాం, ఇండియన్ కంపెనీ అంటాము. ఎనీ ఇన్స్టిట్యూషన్ అసోసియేషన్ ఆర్ బాడీ విచ్ డిక్లేర్డ్ బై సిబిడిటీ వాళ్ళు చెప్పింది నువ్వు ఇండియన్ కంపెనీ బాబు అని, సో వాళ్ళని ఇండియన్ కంపెనీగా ట్రీట్ చేసుకుంటాం. నెక్స్ట్ డొమెస్టిక్ కంపెనీ అంటే ఇండియన్ కంపెనీ ఆర్ అదర్ కంపెనీ ఎవరైతే ఉంటారో రెస్పెక్ట్ టు ఇన్కమ్ లయబుల్ టు ట్యాక్స్ అండర్ ద యాక్ట్కి సంబంధించి. నెక్స్ట్ ఫారిన్ కంపెనీ అంటే ఏమి? కంపెనీ ఈజ్ నాట్ ఏ డొమెస్టిక్ కంపెనీ కానిది ఫారిన్ కంపెనీ అయిపోతుంది. అండ్ ఫాలోయింగ్ కంపెనీస్ ఏవైతే ఉంటావో సెట్ టు బి కంపెనీ ఇన్ విచ్ పబ్లిక్ ఆర్ సబ్స్టాన్షియల్లీ ఇంట్రెస్టెడ్ ఉండాలి. ఏముండాలి? పబ్లిక్ సబ్స్టాన్షియల్లీ ఇంట్రెస్టెడ్. నాట్ డొమెస్టిక్ కంపెనీ విచ్ ఈస్ నాట్ డొమెస్టిక్ కంపెనీ అయితే వాళ్ళు. నెక్స్ట్ పబ్లిక్ అనేది సబ్స్టాన్షియల్లీ ఇంట్రెస్టెడ్ ఉంటాయి. ఫాలోయింగ్ కంపెనీ సెట్ టు బి కంపెనీనే ఇన్ విచ్ పబ్లిక్ ఆర్ సబ్స్టాన్షియల్లీ ఇంట్రెస్టెడ్ ఉంటారు. ఎవరెవరు పబ్లికల్లీ ఇంట్రెస్టెడ్ అంటే గవర్నమెంట్ కంపెనీ కానీ, కంపెనీ సెక్షన్ 8 కంపెనీ కానీ, మ్యూచువల్ బెనిఫిట్ ఫైనాన్స్ కంపెనీ, లిస్టెడ్ కంపెనీ, కంపెనీస్ కోఆపరేటివ్ అండ్ సిబిడిటీ ఏమైనా ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ఫమ్ అంటే ఎవరు? పార్ట్నర్షిప్ యాక్ట్. పార్ట్నర్షిప్ మీన్స్ ఏమి? రిలేషన్షిప్ బిట్వీన్ పర్సన్స్. ఎవరైతే అగ్రి అవుతారో, ఏమని అగ్రి అవుతారో? టు షేర్ ప్రాఫిట్స్ ఆఫ్ ద బిజినెస్ క్యారీడ్ ఆన్ బై ఆల్ ఆర్ ఎనీ ఆఫ్ దెమ్ యాక్టింగ్ ఫర్ ఆల్ అని. పర్సన్ హూ ఎంటర్ ఇంటూ సచ్ బిజినెస్ ఆర్ ఇండివిజువల్ పర్సన్స్ని మనం ఏమంటామంటే పార్ట్నర్స్ అంటాము. అండ్ కలెక్టివ్లీ ఆ బిజినెస్ని మనం ఏమంటామంటే ఫమ్ అంటాము. అండ్ పార్ట్నర్షిప్ ఫమ్ అనేది సపరేట్ ట్యాక్సబుల్ ఎంటిటీ అపార్ట్ ఫ్రమ్ ఇట్స్ పార్ట్నర్స్కి. అండ్ ఇందులో ఎల్ఎల్పి అనేది షిల్ బి ట్రీటెడ్ అట్ పార్ విత్ ఫమ్కి. నెక్స్ట్ ఏఓపి ఆర్ బాడీ ఇండివిజువల్స్. ఏఓపి మీన్స్ ఏ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ హూ జాయిన్ టుగెదర్ ఫర్ కామన్ పర్పస్. ఏది? కామన్ పర్పస్ కోసం జాయిన్ అయ్యారు. ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ పీపుల్ అనేది కెనాట్ బి టర్మ్డ్ యాజ్ ఏఓపి. It has only when they association themselves in the income producing activity, then they become AOP. Whereas POI means group of individuals. ఇలా ఇండివిజువల్స్ మాత్రమే ఉంటారు who can join for common purpose whether or not to earn income. ఇక్కడ ఖచ్చితంగా ఇన్కమ్ని ఎర్నింగ్ కోసం ఫామ్ చేస్తారు ఏఓపిలో. అండ్ ఇండివిజువల్స్ ఉంటారు, కంపెనీస్ ఉంటాయి, హెచ్యూస్ ఉంటాయి, ఫమ్ ఉంటాయి. ఒకవేళ ఇండివిజువల్ పర్సన్స్ ఉండి ఆ ఇన్కమ్ లేకపోని ఒక కామన్ పర్పస్ కోసం వాళ్ళు ఉన్నాయంటే కలిసి బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ అంటారు. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ఏఓపి అండ్ బిఓఐ. ఈఓపికి బిఓఐకి డిఫరెన్స్ ఏమి? బిఓఐ అంటే ఓన్లీ ఇండివిజువల్స్ ఉంటారు. ఏఓపి అంటే మెంబర్స్ ఎంటిటీస్ లైక్ కంపెనీ ఉండొచ్చు, ఫమ్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు మెంబర్గా.
బట్ నాట్ బీఓఐకి. బీఓఐలో ఓన్లీ ఎవరు ఉంటారు? ఇండివిజువల్ పర్సన్స్ మాత్రమే. నెక్స్ట్ ఏఓపి మెంబర్స్ వాలంటరీ గెట్ టుగెదర్ విత్ కామన్ విల్, కామన్ ఇంటెన్షన్ ఆర్ పర్పస్, వేర్ హ్యాస్ బీఓఐలో మే ఆర్ మే నాట్ ప్రజెంట్. కామన్ అనేది ప్రజెంట్ కావచ్చు, ప్రజెంట్ కావచ్చు ఇంటెన్షన్ అనేది. నెక్స్ట్ లోకల్ అథారిటీ. లోకల్ అథారిటీ అంటే ఎవరు? ఈ పంచాయతీ వాళ్ళు, పోర్ట్ కమిషనర్, పంచాయతీ, కంటామినేట్ బోర్డు వాళ్ళు, అదర్ అథారిటీస్ లీగల్లీ ఎవరైతే ఎంటైటిల్ ఉంటారో, ఇంట్రెస్టెడ్ ఉంటాడో, గవర్నమెంట్కి కంట్రోల్ చేస్తుంటారో, అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ మున్సిపల్ ఆర్ లోకల్ ఫండ్స్ ఉంటారో వాళ్ళంతా. ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్ అంటే ఎవరు? నాట్ ఏ న్యాచురల్ పర్సన్. ఏమి న్యాచురల్ పర్సన్ కాదు. అండ్ సపరేట్ ఎంటిటీ ఇన్ ద హైస్ ఆఫ్ లా కానీ, ఆర్ మే నాట్ బి డైరెక్ట్లీ షూడ్ ఇన్ ఏ కోర్ట్ ఆఫ్ లా, బట్ దే కెన్ బి షూడ్ త్రూ పర్సన్స్ మేనేజింగ్ దెమ్. నెక్స్ట్ అండర్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారంగా ఫాలోయింగ్ పర్సన్స్ కాదనేది నెంబర్ 1 చెప్తుంది. అది ఇల్లిస్ట్రేషన్ నెంబర్ 1 చూసుకోండి. నెక్స్ట్ ఇన్కమ్ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం.